అందరికీ నమస్కారం. యుగయుగాలుగా మానవజాతి మనసులో కొన్ని ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది? మన జీవితానికి అర్థమేంటి? ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక ప్రాచీన కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, సృష్టి వెనుక ఉన్న రహస్యాలను మనకు కళ్లకు కట్టే ఒక అద్భుతమైన విశ్వదృష్టి. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఆలోచించండి. అంతులేని అనంతమైన ఒక దైవశక్తి ఈ పరిమితమైన మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచంలో తనను తాను ఎలా చూపించుకుంటుంది? ఈ ప్రాచీన గ్రంథం అవతారం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ద్వారా ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ గ్రంథం చెప్పే సమాధానం చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే చాలా అద్భుతమైనది. మనం చూసే ఈ వైవిధ్యమంతా కూడా ఒక్కచోటు నుంచే వచ్చింది. ఈ శ్లోకం చెబుతున్నట్టు ఈ లోకాలన్నీ, ఈ విశ్వమంతా ఒకే ఒక విశ్వశరీరం నుండి పుట్టాయి. అంటే ప్రతిదీ ఒకదానికొకటి ముడిపడి ఉందన్నమాట. సరే, అయితే మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. అదేంటంటే విశ్వ నమూనా. అసలు ఈ అవతారాల కథ ఎక్కడ మొదలైందో, ఆ మూల బిందువు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కాన్సెప్ట్కి పునాదే ఈ పురుషుడు. ఈయనే భగవంతుడి మొదటి విశ్వరూపమన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, మనం చూసే ఈ లోకాలన్నీ, గ్రహాలు, నక్షత్రాలు, జీవులన్నీ అన్నీ కూడా ఈ ఒక్క విశ్వశరీరం నుంచే పుట్టాయి. ఇది మొత్తం సృష్టికి ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది. ఇక్కడే అసలు కథ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. 5వ శ్లోకం ఏం చెప్తోందంటే, ఈ విశ్వరూపం ఎప్పటికీ తరగని ఒక శాశ్వత బీజం లాంటిదట. అంటే దాని నుంచే దేవతలు, మనుషులు, జంతువులు, ఇలా లెక్కలేనన్ని రకాల అవతారాలు ఒక నదిలో నీళ్లు ప్రవహించినట్టుగా అలా వస్తూనే ఉంటాయట. ఓకే, ఇప్పుడు మనం అసలు కథలకొచ్చేద్దాం. అదే అవతారాల ప్రదర్శన. ఈ విశ్వమనే నాటకంలో దేవుడు ఎలాంటి రూపాలు తీసుకున్నాడు, వాటితో ఏం సాధించాడు చూద్దాం రండి. ఈ లిస్టులో 2వ అవతారంతో మొదలు పెడదాం. ఇది విశ్వాన్ని కాపాడటానికి వచ్చిన ఒక చాలా శక్తివంతమైన రూపం. ఇదే వరాహావతారం, అంటే ఒక పెద్ద పంది రూపం. పురాణ కథ ప్రకారం ఏమైందంటే, భూమి విశ్వసముద్రంలోకి మునిగిపోయినప్పుడు ఈ వరాహమూర్తి తన బలమైన కోరలతో దాన్ని పైకి తీసుకొచ్చి కాపాడాడన్మాట. ఇది ఒక రకంగా కాస్మిక్ రెస్క్యూ ఆపరేషన్ లాంటిది. సరే, ఇప్పుడు 11వ అవతారానికి వద్దాం. ఇది కూడా విశ్వంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి జరిగిన ఒక చాలా కీలకమైన సంఘటన. ఇదే కూర్మావతారం, అంటే ఒక పెద్ద తాబేలు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నప్పుడు వాళ్లు మందర పర్వతాన్ని కవ్వంగా వాడారు. కాని ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే ఈ కూర్మం తన వీపు మీద దాన్ని మోసిందట. అంటే విశ్వానికి ఒక ఫౌండేషన్ లాగా, ఒక స్థిరత్వానికి చిహ్నంగా నిలిచింది. 14వ అవతారమైతే చాలా చాలా నాటకీయంగా ఉంటుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఒక చాలా స్పెషల్ రూపం ఇది. అదే నరసింహావతారం. సగం మనిషి, సగం సింహం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి ఒక వరముండేది. అతన్ని మనిషి చంపలేడు, మృగం చంపలేదు. అందుకే ఈ స్పెషల్ అవతారం వచ్చి అతన్ని సంహరించి మళ్లీ విశ్వంలో బ్యాలెన్స్ తీసుకొచ్చింది. ఇక 17వ అవతారం. ఇది యుద్ధం చేసే రూపం కాదు, ఈయన ఒక గొప్ప ఋషి, జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన రూపం. ఆయనే వ్యాస మహర్షి. కలియుగంలో మనుషుల తెలివితేటలు, జ్ఞాపక శక్తి తగ్గుతాయని ఆయనకు తెలుసు. అందుకే అప్పటిదాకా ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విడగొత్తారు. అంటే ఆ గొప్ప జ్ఞానాన్ని రాబోయే తరాలకు సులభంగా అర్థమయ్యేలా చేశారన్నమాట. ఇది ఒక రకంగా ఎడ్యుకేషనల్ అవతారం. అయితే ఇప్పటిదాకా మనం చూసినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది, భగవంతుని అవతారాలు లెక్కలేనన్ని. ఎప్పటికీ నిండుగా ఉండే ఒక పెద్ద సరస్సు నుంచి ఎన్ని నదులైనా ప్రవహించొచ్చు కదా, అలాగన్మాట. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో క్లైమాక్స్కి చేరుకుంటున్నాం. ఈ గ్రంథం చెప్పాలనుకుంటున్న అత్యంత ముఖ్యమైన, కీలకమైన పాయింట్ ఏంటో ఈ సెక్షన్లో చూద్దాం. ఇప్పటిదాకా మనం రకరకాల అవతారాలను చూశాం. కానీ ఇప్పుడు ఆ అవతారాలకు, వాటి వెనకున్న అసలు మూలానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడే ఈ గ్రంథం ఒక తేడాను చాలా స్పష్టంగా చూపిస్తోంది.
మిగతా అవతారాలన్నీ ఆ దైవశక్తి నుంచి వచ్చిన అంశాలు అంటే కిరణాలు లాంటివి. కాని కృష్ణుడు అలా కాదట. ఆయనే ఆ మూలం, ఆయనే ఆ సూర్యుడు, స్వయంగా భగవంతుని అసలు స్వరూపమే కృష్ణుడు అని ఈ గ్రంథం తేల్చి చెప్తోంది. 28వ శ్లోకంలోని ఈ ఒక్క చిన్న వాక్యం ఈ మొత్తం అధ్యాయానికి సారాంశంలాంటిది. కృష్ణస్తు భగవాన్ స్వయం. దీని అర్థం కాని కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఈ మాటతో ఈ గ్రంథం తన ఫైనల్ పాయింట్ను చాలా బలంగా ప్రకటిస్తుంది. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇంత లోతైన జ్ఞానాన్ని అందించిన ఈ గ్రంథం యొక్క అసలు పర్పస్ ఏంటి? యుగాల తరబడి ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనదిగా నిలిచిపోయింది? అసలు ఆలోచించండి. ఇంత పాత కథ శతాబ్దాలుగా ఎందుకు ఇంత బలంగా నిలబడింది? దీని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? గ్రంథం చివరి శ్లోకాల్లో దీనికి 3 కారణాలు చెప్పారు. మొదటిది, ఇది వేదాలన్నింటి సారం, అంటే ఒక పండిన పండులాంటిది. రెండవది, కలియుగమనే చీకట్లో దారి తెలియక తిరుగుతున్న వాళ్లకు ఇది ఒక సూర్యుడిలా వెలుగు చూపిస్తుందట. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఈ కథను భక్తితో చదవడం వల్ల మనసులోని బాధలన్నీ తొలగిపోయి విముక్తి లభిస్తుందని చెబుతుంది. ఈ విశ్లేషణను మనం ఆలోచింపజేసే ఈ వాక్యంతో ముగిద్దాం. ఒక నటుడు స్టేజ్ మీద ఎలాగైతే తన పాత్రను పోషిస్తాడో అలాగే భగవంతుడు కూడా ఈ విశ్వమనే వేదికపై తన లీలలను ప్రదర్శిస్తాడట. ఆయన ప్లాన్స్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. బహుశా ఆ దైవిక రహస్యాన్ని ఛేదించడం కన్నా దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఆనందించడమే మన పని కావచ్చు. స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రాచీనమైన అద్భుతమైన గ్రంథంలోకి వెళ్తున్నాం. అవును, శ్రీమద్ భాగవతం. సరిగ్గా. ప్రత్యేకంగా చెప్పాలంటే అందులోని మొదటి స్కంధం 3వ అధ్యాయం. ఇది సంస్కృత శ్లోకాల రూపంలో ఉన్నా ఇందులో ఉన్న భారణ మాత్రం ఆహా, విశ్వమంత పెద్దది. నిజమే. సృష్టి ఎలా మొదలైంది, భగవంతుని ఆ విరాట్ స్వరూపం అంటే ఏమిటి, మరి ముఖ్యంగా ఆయన అవతారాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అవును. మన లక్ష్యం కేవలం ఆ జాబితా చదవడం కాదు కదా, దానిలో ఏదో అంతర్లీన క్రమం ఉందనిపిస్తోంది. ఖచ్చితంగా ఉంది. ఆ క్రమాన్ని, దాని వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇక ఈ లోతైన విశ్లేషణ మొదలు పెడదామా? తప్పకుండా. ఈ అధ్యాయం అసలు సూత మహర్షి, శౌనకాది మహర్షులకు వివరిస్తున్నట్లుగా మొదలవుతుంది. ఇక్కడ మొదటి శ్లోకంలోనే ఒక పెద్ద భావనను మన ముందు ఉంచుతుంది. అదేమిటది? భగవంతుడు ఈ లోకాలను సృష్టించాలని అనుకున్నప్పుడు మొట్టమొదటగా ఒక పౌరుషం రూపాన్ని లేదా విరాట్ స్వరూపాన్ని స్వీకరించాడని చెప్తుంది. విరాట్ స్వరూపం. ఈ పదం వినగానే ఏదో అనంతమైన, మన ఊహకు కూడా అందని రూపం కళ్ల ముందు కదులుతుంది. మీ ఊహ కరెక్టే. అసలు ఈ గ్రంథం దాన్ని ఎలా వర్ణించింది? ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. వేల కొద్ది కాళ్ళు, చేతులు, ముఖాలు, కళ్ళు అని వర్ణిస్తుంది. ఓ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది ఒక ఫిజికల్ బాడీ కాదు, ఒక కాన్సెప్ట్ లాంటిదా? అవును. ఒక భావన. అవును, ఒక కాస్మిక్ బ్లూ ప్రింట్ లాంటిది. బ్లూ ప్రింట్ అంటే ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, జీవులు అన్నీ కూడా ఆ మహాస్వరూపంలోని భాగాలే అని చెప్పడం. ఇక్కడే అసలు కిటుకుంది. ఆ తర్వాత మనం చూడబోయే అవతారాలన్నీ, ఆ దేవతలు, మనుషులు, జంతువులు అన్నీ కూడా ఈ విరాట్ స్వరూపమనే మూల విత్తనం నుండే వచ్చాయి. నిధానం బీజమన్యయం అంటుంది శ్లోకం. అంటే నాశనం లేని విత్తనం అని. అద్భుతం. అంటే అవతారాలన్నీ ఒకే మూలం నుండి వచ్చిన వేరువేరు వ్యక్తీకరణలు అన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, ఇక ఆ జాబితాలోకి వెళితే మొదటి అవతారం చాలా ఆసక్తికరంగా ఉంది. అదేదో రాక్షసులను చంపినట్టుగా లేదు, కౌమార సర్గం అని ఉంది. అవును, సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బాలుర రూపంలో. అవును, నలుగురు బాలుర రూపంలో ఉన్న మహర్షులు. వీరు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కేవలం జ్ఞానమార్గంలోనే ఉన్నారు. సృష్టి ప్రారంభంలోనే జ్ఞానానికి ఇంత ప్రాధాన్యత? అదే ఇక్కడున్న గొప్ప సందేశం. సృష్టి అంటే కేవలం భౌతిక నిర్మాణం కాదు, ఆధ్యాత్మిక చైతన్యం కూడా అందులో అంతర్భాగమని చెప్పడం. ఆ తరువాత రెండోది మనందరికీ బాగా తెలిసిన వరాహావతారం, భూమిని పాతాళం నుండి పైకి తీసుకురావడం. అవును, ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మొదట జ్ఞానం, తర్వాత సృష్టిని కాపాడటం. మరి మూడవది మూడవది నారద మహర్షి.
ఆయన ఉద్దేశం ఇంకాస్త భిన్నమైనది. ఆయన సాత్వత తంత్రాన్ని ఉపదేశించారు. ఒక్క నిమిషం. సాత్వత తంత్రం, ఇది వినడానికి కొంచెం బరువుగా ఉంది. అంటే ఏమిటది? మంచి ప్రశ్న. దీని సారాంశం నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి అంటే పని చెయ్యాలి, కాని ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకే దక్కాలి అనే అహంకారాన్ని వదిలేసి చేయాలి. ఓ, అంటే గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగం లాగానా? ఖచ్చితంగా. ఫలితంతో సంబంధం లేకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్లడం. నారదుడు ఆ మార్గాన్ని బోధించాడు. అంటే జ్ఞానం, రక్షణ మరియు ఇప్పుడు నిస్వార్థ కర్మ. ఆ తర్వాత జాబితాలో నరనారాయణులు, కపిలుడు, దత్తాత్రేయుడు, చాలామంది ఋషులున్నారు. అవును, వీరంతా కూడా జ్ఞానప్రదాతలే. నరనారాయణులు తపస్సు ద్వారా ఆత్మనిగ్రహాన్ని చూపిస్తే, కపిలుడు సాంఖ్యయోగాన్ని అందించాడు. అంటే సృష్టికి మూలమైన ప్రకృతి, పురుషుల గురించిన విశ్లేషణ. సరిగ్గా. దత్తాత్రేయుడు యోగ రహస్యాలు. దీన్ని బట్టి ధర్మస్థాపన అంటే కేవలం దుష్ట సంహారం కాదని స్పష్టమవుతోంది కదా. అవును, మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం కూడా ఒక దైవిక కార్యమే అనిపిస్తోంది. అదే, ఇప్పటిదాకా మనం ఎక్కువగా ఋషులు, జ్ఞానుల అవతారాల గురించే చూశాం. కాని ఇప్పుడు కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటున్నట్టుంది. అవును, క్షీరసాగర మథనం, దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఆ మహాసంఘర్షణ. ఇక్కడే మనకు తెలిసిన కొన్ని అద్భుతమైన రూపాలు కనిపిస్తాయి. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ లోక కళ్యాణం కోసం వచ్చినవి. సముద్ర మదనంలో ఆ మందర పర్వతం మునిగిపోకుండా తాబేల్ రూపంలో కూర్మంగా వచ్చాడు. అవును. ఆ తర్వాత అమృతం వచ్చినప్పుడు దాన్ని రాక్షసుల నుండి కాపాడి దేవతలకు పంచడానికి మోహిని, ఒక అందమైన స్త్రీ రూపం. ఆ తర్వాత భక్త ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహంగా. సగం మనిషి, సగం సింహం. ఆ వెంటనే గర్వంతో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకి వామనుడుగా ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చాడు. ఇక్కడ నాకో ప్రశ్నొస్తోంది. ఒకవైపు నరసింహుడిలాంటి భయంకరమైన, ఉగ్రమైన రూపం, అవును, మరోవైపు మోహినిలాంటి అత్యంత మనోహరమైన, మాయ చేసే రూపం. ఒకే తత్వం నుండి ఈ రెండు పూర్తి వ్యతిరేకమైన రూపాలు ఎలా సాధ్యం? అద్భుతమైన ప్రశ్న. ధర్మాన్ని స్థాపించడానికి ఏ రూపం అవసరమైతే ఆ రూపాన్ని భగవంతుడు ధరిస్తాడు అనేదానికి ఇదే గొప్ప నిదర్శనం. అంటే ఆయన ఏ ఒక్క రూపానికి, గుణానికి పరిమితం కాడనమాట. అస్సలు కాడు. కరుణ చూపించాల్సిన చోట మోహినిగా, రౌద్రం చూపించాల్సిన చోట నరసింహుడుగా కనిపిస్తాడు. ఈ వైవిధ్యమే ఆయన తత్వం. ఆ తర్వాత జాబితాలో రాజులు, యోధులు కూడా ఉన్నారు. పృథు చక్రవర్తి, పరశురాముడు, శ్రీరాముడు. అవును, పృథు చక్రవర్తి ఒక ఆదర్శ పాలకుడు. భూమి నుండి ఓషధులను, సంపదలను పిండి ప్రజలకందించాడు. అంటే ప్రకృతి వనరులను ఎలా వాడుకోవాలో నేర్పాడు. అవును. మరి పరశురాముడు దుర్మార్గమైన క్షత్రియ రాజులను 21 సార్లు సంహరించి భూమికి శాంతిని చేకూర్చాడు. ఇక్కడ ధర్మస్థాపన చాలా ఉగ్ర రూపంలో జరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్రీరాముడు. ఆయన ధర్మానికి ప్రతిరూపం. ఒక ఆదర్శ మానవుడిగా ఎలా జీవించాలో తన జీవితం ద్వారానే చూపించాడు. ఈ జాబితా కేవలం గడిచిన కథలతోనే ఆగిపోలేదు కదా. లేదు, ఆ తర్వాత వ్యాసుడు, బలరామకృష్ణులు కూడా ఉన్నారు. కాని అందరినీ ఆశ్చర్యపరిచే విషయం, ఈ గ్రంథం భవిష్యత్తు గురించి కూడా మాట్లాడటం. అవును, అది నిజంగా ఆశ్చర్యం. వేదాలను విభజించిన వ్యాసుడిని ఒక అవతారంగా చెప్పిన తర్వాత కలియుగంలో దేవతలను, వేదాలను ద్వేషించే వారిని మోహింపజేయడానికి బుద్ధుడు అనే పేరుతో ఒక అవతారం వస్తుందని చెబుతుంది. ఆగండి, అంటే జరగబోయేదాన్ని కూడా చెబుతోందా? ఇదొక రకంగా ప్రొఫెసీ లాంటిది కదా. అవును, కల్కి అవతారం గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించింది. దాని గురించి కూడా ఉందా? ఉంది. యుగం చివరిలో రాజులంతా దొంగలవలె ప్రవర్తించినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుని ఇంట్లో కల్కిగా అవతరిస్తాడు అని చెబుతుంది. భవిష్యత్తులో ధర్మ పునఃస్థాపన కోసం. సరిగ్గా. వావ్! ఇప్పటిదాకా మనం ఋషులు, రాజులు, జంతురూపాలు, దేవతలు, చివరికి భవిష్యత్తులో రాబోయే అవతారాల గురించి కూడా చూశాం. ఇవన్నీ ఒక పెద్ద సరస్సు నుండి ప్రవహించే వేల కొద్ది కాలువల లాంటివని గ్రంథం చెప్తోంది. అవును. ఇదంతా ఒక పెద్ద జాబితాలా అనిపిస్తోంది. కాని ఇక్కడే ఈ జాబితా చివర్లో గ్రంథం మొత్తం కథను ఒక్కసారిగా మలుపు తిప్పుతోంది, ఒకే ఒక్క వాక్యంతో. సరిగ్గా చెప్పారు. అది కేవలం ఒక జాబితా కాదు, ఒక సోపానం లాంటిది. ఇన్ని మెట్లెక్కాక చివరికి అసలు విషయాన్ని ప్రకటిస్తుంది. అదే ఈ అధ్యాయానికి, మొత్తం భాగవత పురాణానికి గుండెకాయ లాంటిది. ఏమిటా వాక్యం?
ఏతే చాంశకలాః పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు భగవాన్ స్వయం. దాని అర్థం, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ అవతారాలన్నీ ఆ మహాపురుషుని అంశలు లేదా కళలు మాత్రమే. అంటే భాగాలు లేదా కిరణాలులాగా. అవును. కాని శ్రీకృష్ణుడు ఆ అంశమో కళో కాదు, ఆయనే స్వయంగా భగవంతుడు అని. ఓ, ఇది ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కాంతిపుంజాలు, కానీ ఇప్పుడు మీరు చూడబోయేది సాక్షాత్తు సూర్యుడినే అని చెప్పినట్లుగా ఉంటుంది. ఇది మొత్తం దృక్కోణాన్నే మార్చేసింది. అంటే అవతారాలలో కూడా ఒక వర్గీకరణ ఉందన్నమాట. అవును. మిగతావి ఒక నిర్దిష్ట కార్యం కోసం వస్తే, శ్రీకృష్ణుడు పరిపూర్ణ తత్వంగా వచ్చాడని ఇది స్థాపిస్తుంది. మరి ఇన్ని రూపాల గురించి మాట్లాడిన తర్వాత భగవంతుని అసలు నిజస్వరూపం ఏమిటనే ప్రశ్న వస్తుంది. ఇన్ని రూపాలా, లేక అసలు రూపమే లేదా? వస్తుంది. దానికి కూడా సమాధానముంది. వాస్తవానికి భగవంతుడు రూపం లేనివాడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. అరూపస్య చిదాత్మన అని గ్రంథం స్పష్టంగా చెబుతుంది. మరి ఈ రూటాలన్నీ? అవి మాయా అనే తన శక్తి వలన, గుణాల వలన రకరకాల రూపాలు ధరించినట్లుగా మనకనిపిస్తాయి, అంతే. దీని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఉంది. ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చింది. ఏమిటది? ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆకాశమే నల్లగా మారిపోయిందని అనుకుంటాం కదా. అవును, అజ్ఞాని అలా అనుకుంటాడు. గాలిలో ధూళి రేగినప్పుడు గాలే మురికిగా ఉందని భ్రమపడతాడు. కాని నిజానికి ఆకాశానికి గాలికి ఆ మలినాలు అంటవు. అవి ఎప్పుడూ శుద్ధంగానే ఉంటాయి. సరిగ్గా అలాగే ఈ సృష్టి, ఈ రూపాలు, ఈ లీలలు అనేవి ఆత్మపై ఆరోపించబడినవే కాని ఆత్మ యొక్క నిజస్వరూపం ఎప్పుడూ శుద్ధంగా, నిరాకారంగానే ఉంటుంది. అంటే ఈ లీలలన్నీ, ఈ అవతారాల కథలన్నీ ఒక నాటకం లాంటివా? ఒక రకంగా చెప్పాలంటే అవును. ఆ పదం కూడా మూల గ్రంథంలోనే ఉంది. భగవంతుని చర్యలను ఒక నటుడి చర్యలతో, అంటే నటచర్యతో పోల్చింది. నటచర్య? అవును. ఒక నటుడు వేదికపై రాజుగా నటిస్తే అది చూస్తున్న చిన్నపిల్లలు అదే నిజమని ఎలా భ్రమపడతారో, అలాగే అజ్ఞానులు భగవంతుని లీలలను చూసి ఈ సృష్టి, స్థితి, లయ కార్యాలనే పరమసత్యంగా భావిస్తారని చెప్పబడింది. తెర వెనుక ఉన్న అసలు సూత్రధారిని గ్రహించలేరు. ఇది చాలా లోతైన తాత్వికత. సరే, చివరిగా ఇంతటి జ్ఞానాన్ని అందించే ఈ భాగవత పురాణం అసలు ఎందుకు రచించబడింది? దీని ప్రయోజనమేమిటి? దాని గురించి చివర్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ పురాణాన్ని బ్రహ్మ సంహితం అన్నారు, అంటే వేదాలతో సమానమైనదని. అయితే దీని ప్రత్యేక ప్రయోజనం? చివర్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. కలియుగంలో మనమందరం సరైన దృష్టిని కోల్పోయి చీకట్లో దారి తెలియక నడుస్తున్నవాళ్లమట. అవును. అలాంటి వారి కోసం ఈ పురాణ సూర్యుడు ఉదయించాడని చెబుతుంది. వావ్! పురాణ సూర్యుడు. సూర్యుడు చీకటిని ఎలా తరిమి కొడతాడో, మనలోని అజ్ఞానాన్ని, గందరగోళాన్ని ఈ జ్ఞానం అలా తొలగిస్తుందని. అందుకే ఇది సర్వ వేదాలు, ఇతిహాసాల సారమని కూడా వర్ణించబడింది. కథల జాబితా కాదు, ఇది ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట సమస్యకు పరిష్కారంగా, ఒక మార్గదర్శిగా రూపొందించబడింది. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక అత్యంత కీలకమైన అధ్యాయంలో ప్రయాణించాం. విరాట్ స్వరూపం నుండి మొదలుపెట్టి ఎన్నో అవతారాలను చూసి చివరికి కృష్ణస్తు భగవాన్ స్వయం అనే శిఖరాగ్రానికి చేరుకున్నాం. అవును. అంతేకాదు, ఈ రహస్యమైన జన్మల కథలను భక్తితో ఎవరు చదువుతారో వారు సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందుతారనే ఒక ఫలశ్రుతి కూడా ఉంది. అంతిమంగా ఇది రూపం వెనుక ఉన్న అరూపమైన సత్యాన్ని గ్రహించమని, అవును, దృశ్యం వెనుక ఉన్న అసలు ద్రష్టను గ్రహించమని. ఈ మొత్తం విశ్లేషణ మనకొక ఆలోచనను మిగిల్చింది. ఈ మూల గ్రంథం భగవంతుని లీలలను ఒక నటుడి చర్యలతో, నటచర్యతో పోల్చింది కదా. అవును. ఒకవేళ ఈ విశ్వమంతా మన జీవితాలతో సహా ఒక దివ్య నాటకమే అయితే అందులో మన పాత్ర యొక్క నిజమైన స్వభావమేమిటి? మరి ఆ నాటకాన్ని, ఆ మహానటుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు ఎలాంటి దృష్టి అవసరం?